విజయం పెద్ద విషయం కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి దానికి 10 సంవత్సరాలు తిరిగి సీఎం అయినాడు. 140 చరిత్ర కాంగ్రెస్ పార్టీ సీఎం అవడం కొంత మనకి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి ప్రదర్శించే లీడర్ ఉన్నారు. పెట్టుకుంటుంటే లీడర్ కావాలా, నిబద్ధతుంటే లీడర్లు కావాలా? లీడర్ నమ్మి నీకు ఎందుకు ఓటేస్తే ప్రచారించాలా? ఆ లీడర్ కేసు నా భవిష్యత్తు మారుతుంది నమ్మడానికి రావాలా? ఓన్లీ మీరు కాంటాలు బట్టి పోస్టింగ్ తెచ్చుకుంటే మీకు సీట్ ఓటు రావు. ఇదే పరిస్థితి మనకు 10 కంటిన్యూ అవుతుంది. మనకు కావాల్సిన ప్రజల మీద పోరాడాల. ఈ రోజు 19 నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో ఒక దళిత కుటుంబాన్ని వెళ్ళేసినాడు, స్పందన లేదు. చిత్తూరులో ఏపీఆర్ అనే గ్రూప్ పెట్టి 30 కోట్లు వ్యవహరించారు, కనీసం కేసు తీసుకున్నా మనం పోరాటం చేయాలా? గంగాధర నగర్ ముక్కలతో ఒక ఎస్సీ కుటుంబాన్ని బయట వేసినాడు, మాట్లాడే దిక్కులేదు. మా పోతంలో మేము వీడియో పెట్టాము, దళితులు కొట్టాడు టీడీపీ వాళ్ళు, ఏం చేస్తాం? మాట్లాడే దిక్కులేదు. ఇంతవరకు ఆవేశం లేకపోతే మనకు ఓట్లు వస్తాయి. ప్రజలకు మనం భరోసా చేయాలా? ఆ బీరనాడు ఒక్కటి పోరాడుతా ఉంది. సీట్ ప్యాక్ కావాలన్నా ఆమె, బురద దిగాలన్నా ఆమె, చంద్రబాబు గారికి ఆమె మనం ఎంతమంది సహకరిస్తున్నాం. నాతో కలిపి నేను చెప్తున్నా, మనం ఎవరు సహకరించడం లేదు. ఒక విషయం, నేను ఈ మధ్య కొత్త విషయం మన వెంటనే తప్పించుకొని తీసుకెళ్లాను. మన కార్తీక పెట్టాను ఎవరి అది కూడా ఎవరు మాట్లాడతాము? జనాలు మనం ఎందుకు నమ్ముతారు? జనాన్ని నమ్మే లీడర్లో గట్టిమందిగా పూర్తి 50 వేలు ఏమిటి? దయచేసి ఇవి చేసుకుంటే మన పార్టీ బాగుపడుతుంది. పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరు కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయం. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి పొద్దున పొద్దు పడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు.